మిస్టర్ రంగనాథ్, నా కాంపౌండ్ వాల్ ని కూల్చేస్తారా? మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తా అంటూ సవాల్ చేశారు నల్ల మల్లారెడ్డి. మరోవైపు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కాబట్టే ఎన్ఎంఆర్ ప్రహరీ గోడని కూల్చేశామని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్లో ఆగాని హైడ్రా కూల్చివేతలు. నారపల్లిలో ఎన్ఎంఆర్ విద్యాసంస్థల ప్రహరీ గోడ కూల్చివేత. కూల్చివేతలపై మండిపడ్డ నల్లమల్లారెడ్డి. శనివారం ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్లో ఆపరేషన్ బుల్డోజర్ మొదలవుతుంది. అక్రమ నిర్మాణాలని వదిలేదే లేదంటోంది హైడ్రా. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో కూల్చివేతలు చేపట్టింది. లేఅవుట్స్ లో రహదారికి అడ్డుగా నిర్మించారని ఫిర్యాదులు అందడంతో ఎన్ఎంఆర్ కాలేజీ ప్రహరీ గోడల్ని కూల్చివేశారు అధికారులు. కూల్చివేతల సమయంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. తన విద్యాసంస్థల ప్రహరీ గోడ కూల్చివేయడంపై నల్లమల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమిని కబ్జా చేయలేదని, ఈ భూమిని తాను 2001లోనే కొనుక్కున్నానని, తానిచ్చిన ఆధారాల్ని రంగనాథ్ పరిశీలించలేదన్నారాయన. నేను కబ్జా చేయలేదు, ఇది నా పట్టా భూమి, ఇది నా పట్టా సర్టిఫికేటు, 21 గుంట ఉన్న దీంట్లో ఇది. తర్వాత దిస్ ఈజ్ మై ల్యాండ్, 739 ల్యాండ్ నేను 2001లో కొనుక్కున్నా, నా పొజిషన్లో ఉన్నది. దానికి మొన్న హైకోర్టులో కూడా వేసినాము. దాని మీద ఫైండింగ్స్ నోటీస్ ఇవ్వాలి, ఏది ఇవ్వలేదు. అది మొన్న జరిగింది. తర్వాత ఇవాళ వచ్చి 500 మంది వచ్చి కూలగొడుతుంది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టుకు వెళ్తానన్న నల్లమల్లారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోర్టుకు ఈడుస్తానన్నారు. ఐఎమ్ హియర్ టు ఛాలెంజ్ మిస్టర్ రంగనాథ్ అండ్ హైడ్రా. ఇఫ్ దట్ ఫెలో విన్స్ ఓవర్ మీ, ఐ స్టాండ్ ఫర్ ఎనీ పనిష్మెంట్. అండ్ ఈజ్ ఓన్లీ పక్షపాత బుద్ధితో చేస్తున్నాడు. నల్లమల్లారెడ్డి ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని, అన్ని విషయాల్లో కూడా నిబంధనల్ని ఉల్లంఘించారన్నారు. 10 ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని ఎన్ఎంఆర్ విద్యాసంస్థ కాంపౌండ్ వాల్ కట్టిందన్న రంగనాథ్, స్థానికుల ఫిర్యాదు మేరకే విచారణ జరుగుతోందన్నారు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, హైడ్రా కమిషనర్ ఏమో రూల్స్ కి వ్యతిరేకంగా కట్టారు కాబట్టే కూల్చివేస్తున్నామని చెప్తున్నారు. కానీ నల్లమల్లారెడ్డి మాత్రం చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు అన్ని డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయని. ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు మల్లారెడ్డి? ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మరోసారి దూకుడు పెంచిందని చెప్పొచ్చు. తాజాగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్ పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎంఆర్ గ్రూప్స్కి సంబంధించిన ప్రహరీ గోడలు మొత్తం కూడా కూల్చివేసిన సమయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి ఒక వర్గం, హైడ్రాకి సంబంధించి ఒక వర్గం అనుకూలంగా నినాదాలు చేస్తుంటే మరో వర్గం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరస్పరం 2 గ్రూపులు పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒకానొక దశలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే చూడొచ్చు, ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్ఎంఆర్ గ్రూపుకు సంబంధించిన ప్రాంతంలో ప్రహరీ గోడలు మొత్తం కూడా కూల్చివేశారు. దాదాపు ఈ ప్రాంతంలో 2200 ప్లాట్లకు సంబంధించిన ప్రాంతంలో ఈ ప్రహరీ మొత్తం కూడా చుట్టుపక్కల ఉందని చెప్తున్నారు. అయితే హైడ్రాకి సంబంధించి 4 కిలోమీటర్ల పరిధిలో ఈ మొత్తం కూల్చివేతలు దాదాపు 10.5 కోట్ల రూపాయల వ్యయంతో 15 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ప్రహరీని అయితే కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు సంబంధించి మొత్తం ఒక్కసారిగా హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్ మొత్తానికి పెద్ద ఎత్తున ఒకసారి తీవ్ర సంచలనం సృష్టిస్తే, తాజాగా ఈరోజు ఇక్కడ చేపట్టిన ఆపరేషన్ మాత్రం పెద్ద ఎత్తున వివాదాన్ని తీసిందని చెప్పొచ్చు. 100ల సంఖ్యలో ఎన్ఆర్ఎం గ్రూప్కి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కావచ్చు, స్థానికులు కావచ్చు వచ్చారు. ఒకవైపు హైడ్రాకి సంబంధించి మొత్తం ఫ్లెక్సీ వేసి, ప్రత్యేకంగా ఒక ఫ్లెక్సీని వేసి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రవి రంగనాథ్కి సంబంధించిన ఫ్లెక్సీలు వేస్తూ హైడ్రా జిందాబాద్లు కొడుతూ నినాదాలు చేస్తూ ఈ ప్రహరీని కూల్చివేతలు సబబు అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వారికి వ్యతిరేకంగా ఇక్కడ ఎన్ఎంఆర్ గ్రూప్స్కి సంబంధించిన స్థానికులు కావచ్చు అందరూ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే పక్కాగా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ పరిధిలో ఉన్న ప్రహరీ గోడను ఏ విధంగా కూల్చివేస్తారంటూ మనం చూడొచ్చు. ఇక్కడ కూల్చివేసి మొత్తం గోడ ఓపెన్ చేసి అవతల కాలనీకి రూట్ క్లియర్ చేశారు. అయితే ఈ రూట్ క్లియరెన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఇది ప్లాటింగ్ వేయలేదు, లేఅవుట్ వేయలేదు, లేఅవుట్ వేయని దానికి ఎలా కూల్చివేస్తారంటూ వారంతా కూడా ఆందోళన దిగిన పరిస్థితి. అయితే ఎన్ఎంఆర్ గ్రూప్స్ అధినేత మనతో ఉన్నారు నల్లమల్లారెడ్డి. మీకు డైరెక్ట్ TV9 క్వశ్చన్ ఇస్తుంది. మీరు మాఫియా డాన్ అని ఇక్కడ భూ కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని డైరెక్ట్గా హైడ్రా అటాక్ చేసి మీ గోడల్ని కూల్చేసింది. నేను గత 36 సంవత్సరాల నుంచి భూ ఆక్రమణదారులు
ఈ ధాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇక్కడ ఉన్న ప్లాట్లలో పాపం పేదలందరూ కొనుక్కుంటే అవన్నీ కాపాడుతూ వచ్చిన. అయితే ఈ కాపాడుతూ వచ్చే క్రమంలో ఏంటంటే ఆ లేఅవుట్లను 2005లో గవర్నమెంట్ రద్దు చేసింది. రద్దు చేసినప్పుడు వారు ఒక అసోసియేషన్ పెట్టుకొని దాన్ని సిస్టమేటైజ్ చేసుకొని భూములు కబ్జా అయితే మొత్తం గుడిసెలేస్తే వాటన్ని తీసేయించి తర్వాత చేసిన క్రమంలో నేను కూడా నా సపోర్ట్ ఉంది, కానీ అసోసియేషన్లో నేను లేను. ఫైనల్గా మీరు ఒక విషయం చెప్పండి. మీరు దాదాపు 6 నుంచి 7,000 కోట్లకు ఆసామయ్యారు. ఇట్లా భూములు కబ్జా చేసి మొత్తం లేఅవుట్లకు సంబంధించి కూడా ఇల్లీగల్గా ఉన్నాయి. ఆ వెరిఫికేషన్ సర్వే చేసిన తర్వాత హైడ్రా కూల్చేసిందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్నారు. ఒక పని చేయాలి, 6 నుంచి 7,000 కోట్లు కానీ 6 కోట్లు నాకు ఇమీడియట్గా అవసరం ఉన్నాయి, ఎవడన్నా ఇస్తే తీసుకుంటా, వడ్డీ కూడా కడతా. ఓకే, సో మొత్తం మీదైతే ఇక నల్లమల్లారెడ్డి గ్రూప్స్కి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున వివాదం అయితే చెలరేతుంది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తప్పు చేశారు. ఈ విషయంలో హైకోర్టును లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినాం. దీనికి సంబంధించి హైడ్రా ఖచ్చితంగా దీన్ని శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది హైకోర్టులో. తిరిగి తాను కూల్చివేసిన ఏదైతే ప్రహరీ గోడలు ఉన్నాయో తిరిగి కూల్చివేసిన ప్రాంతంలోనే తిరిగి నిర్మాణాలు కూడా చేయాల్సిన విధంగా హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చే విధంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైడ్రా అయితే కూల్చివేతల పట్ల మరోవైపు కొంతమంది ఈ చుట్టుపక్కల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో 2 గ్రూపుల మధ్య తీవ్ర వివాదాల మధ్య హైడ్రా ఆపరేషన్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.